అండి ప్రీవియస్ వీడియోలో మేము క్యాన్వా ఎలా యూజ్ చేయాలని చూపినాము. ఈ రోజు వీడియోలో ఒక ఇమేజ్ ఎడిట్ చేయడానికి ఎన్ని టూల్స్ ఉన్నాయి, ఏ టూల్స్ ఉన్నాయి, చాలా మంచి టూల్స్. మీరు ఒక ఇమేజ్ అయినా కానీ మీ ఫోటో అయినా ఓన్గానే ప్రొఫెషనల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఎన్ని టూల్స్ ఉన్నాయి, ఏ టూల్స్ ఎలా వాడాలి, కొత్త టూల్స్ కూడా వచ్చినాయి. లేయర్స్ అని ఒక టూల్ వచ్చింది, దాంతో మీ ఒక ఇమేజ్లో అన్ని లేయర్స్ సపరేట్గా కూడా చేయొచ్చు. అది కాకుండా ఈచ్ ఎఫెక్ట్, అన్ని ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, ఫిల్టర్స్ ఎలా యూజ్ చేయాలి, అన్ని ఆప్షన్స్ క్యాన్వాలో అవైలబుల్ ఉన్నాయి. ఫ్రీ వర్షన్ కూడా ఉన్నాయి అండ్ ప్రో వర్షన్లో ఇంకా కొంచెం ఉన్నాయి. రండి స్టార్ట్ చేద్దాము. నా పేరు వీణా గురుమేశ్వరంగి అండ్ ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ దొరుకుతాయి. సో ఫస్ట్ క్యాన్వాలో వచ్చేసి ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసి ఒక స్టాటిక్ పోస్ట్, అంటే వీడియో కాకుండా ఓన్లీ స్టాటిక్ పోస్ట్ నేను తీసుకుంటున్నా. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంది, అది తీసుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ ఇమేజ్ ఏది మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ తీసుకోవాలి. సో దానికోసం ఎలా చేయాలని మేము చెప్పినామో, అప్లోడ్స్లో వెళ్ళి అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీది అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసుకొని మీ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఓకే, సో ప్రెజెంట్లీ నేనేం చేస్తున్నా అంటే ఉన్న టెంప్లెట్స్లో ఒక టెంప్లెట్ ఇక్కడ తీసుకుంటున్నా. సో ఇది ఫోటో నేను తీసుకుంటున్నా. ఆల్రెడీ ఇది క్యాన్వాలో ఉన్న ఫోటో. ఇప్పుడు ఇది మీ ఫోటో అనుకోండి. దీన్ని ఎలా మేము ఎడిట్ చేయొచ్చు అది ఈ రోజు చూద్దాము. సో ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. అదైన తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేయండి. సో ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ చూడొచ్చు, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని. ఇవన్నీ టూల్స్. సో ఇవన్నీ టూల్స్లో ఫ్రీ టూల్స్ కూడా ఉన్నాయి అండ్ ప్రో టూల్స్ కూడా ఉన్నాయి. సో ప్రో అంటే ఇది లోగో ఉంది కదా, అవన్నీ ప్రో టూల్స్. ఫ్రీలో మీకు మ్యాజిక్ లేయర్స్ ఉంది, అప్ స్కేల్ ఉంది, ఇమేజ్ టు వీడియో ఉంది, ఇవన్నీ ఫ్రీ టూల్స్. సి ఆల్ మీద క్లిక్ చేస్తే అన్ని మీరు చూడొచ్చు. అదే తర్వాత ఇక్కడ స్టైల్ మ్యాచ్ ఉంది అండ్ ఫిల్టర్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. యాప్స్లో కూడా కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని ప్రో ఉన్నాయి. సో అదే తర్వాత షాడో కూడా మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో 1 by 1 మేము చూద్దాము ఎలా చేయాలని. సో ఫస్ట్ మేము ఏం చేద్దామంటే అడ్జస్ట్ చేసి చూద్దాం. సో అడ్జస్ట్లో ఏం చేయొచ్చు, మీరు ఇలా లైట్ రూమ్లో మేము చేస్తాము, లేకుంటే ఫోటోషాప్లో టెంపరేచర్ అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో కర్వ్, టెంపరేచర్స్, బ్రైట్నెస్ అదన్నీ మీరు ఇక్కడ కూడా చేయొచ్చు. సో టెంపరేచర్ చూడండి, ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూడొచ్చు ఇమేజ్ ఎలా అవుతుందంటే. ఓకే, 44 పెడితే ఇలా ఉంది. సో కొంచెం పింక్ సైడ్లో వెళ్ళింది, ఇక్కడ వెళ్తే కొంచెం బ్లూ సైడ్లో ఉంటుంది. సో ఏది వద్దు అంటే 0లో మీరు పెట్టచ్చు. ఇక్కడ టింట్ ఆప్షన్ ఉంది. సో టింట్ ఆప్షన్ ఇస్తే ఇమేజ్ ఎలా అవుతుంది మీరు చూడొచ్చు రైట్ సైడ్లో. ఓకే, అదే తర్వాత బ్రైట్నెస్. సో బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ కావాలంటే ఇలా మీరు చేసుకోవచ్చు. ఓకే, కాంట్రాస్ట్ ఉంది ఇక్కడ, కాంట్రాస్ట్ కూడా ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. హైలైట్స్ ఉన్నాయి అండ్ షాడో, వైట్స్, బ్లాక్స్. వైట్స్ అంటే షాడో ఉన్నాయి అన్నీ కొంచెం హైలైట్ అయ్యి కనిపిస్తాయి. వైట్స్ అంటే వైట్ కలర్లో ఉన్నది ఎక్కువ చేసి, లేకుంటే నెగటివ్లో అలా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ బ్లాక్స్, మీరు బ్లాక్స్ అన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. చూడండి బ్లాక్ ఎంత బ్లాక్ కనిపిస్తుంది అండ్ రిమూవ్ చేస్తే అగైన్ డల్గా కనిపిస్తుంది. సో ఇలా మీరు మీ ఫోటో ఎలా కావాలో అలా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. అదైన తర్వాత ఇక్కడ వైబ్రెన్స్, కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ కలర్ మీరు చేంజ్ చేయొచ్చు. ఇది కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు కలర్ ఇక్కడ. సో ఇప్పుడు మేము ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ కలర్ చేంజ్ చేయాలంటే ఇలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా కనపడుతుంది అక్కడ. ఓకే, సాచురేషన్ ఉంది. కంప్లీట్ సాచురేషన్ రిమూవ్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది ఫోటో. చూడండి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కనపడుతుంది మాకు ఫోటో. లేదు కలర్ కావాలంటే ఇంత పెట్టుకోవచ్చు. అదే తర్వాత బ్రైట్నెస్ ఉంది. ఇక్కడ బ్రైట్నెస్ కూడా ఎక్కువ తక్కువ మీరు చేయొచ్చు. టెక్స్చర్లో షార్ప్నెస్ ఉంది అండ్ క్లారిటీ, వింటేజ్. ఇవన్నీ మీరు ఒకటి యూజ్ చేసి చూడాలి ఏది మీకు కరెక్ట్ అనిపిస్తుంది. లేదు మాకు చేసిందన్నీ వద్దు అంటే రీసెట్ అడ్జస్ట్మెంట్, అంటే స్టార్టింగ్లో ఎలా ఉంది ఇమేజ్ అలా మాకు దొరుకుతుంది. ఓకే, సో నేను జస్ట్ ఆప్షన్స్ ఇక్కడ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ లేయర్. మ్యాజిక్ లేయర్ లాస్ట్లో చూద్దాము, ఎందుకంటే అదన్నీ లేయర్స్లో షిఫ్ట్ అయిపోతుంది. అదే తర్వాత ఇమేజ్ అప్స్కేల్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ అప్స్కేల్డ్ ఇమేజ్ ఉంది, దానికోసం ఎక్కువ ఉండదు. సో మీ ఇమేజ్ ఉంటే ఇక్కడ అప్స్కేల్ చేసి మీరు చూసుకోవచ్చు. అదే తర్వాత మ్యాజిక్ ఎడిట్. ఇది సూపర్ టూల్ అండి. కంప్లీట్గా మ్యాజిక్ ఎడిట్ అంటే ఏంటి, ఇప్పుడు నేను బ్రష్ తీసుకొని ఇక్కడ బ్రష్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ పాకెట్లో ఒక లీఫ్ ఉంది. సో మాకి లీఫ్ కాకుండా అక్కడ వేరే ఏదో కావాలి. నేనేం చెప్తున్నా అంటే మొబైల్. సో
సో మొబైల్ అని నేను పెడుతున్నా. అది లీఫ్ పోయి ఇక్కడ మాకి మొబైల్ వస్తుంది, మీరు చూడొచ్చు. చూడండి, అబ్జర్వ్ చేసినారా, ఇక్కడ మొబైల్ వచ్చింది. ఈ మొబైల్ వద్దు, నాకు వేరే మొబైల్ కావాలంటే అది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఎంత క్లియర్గా ఏ లీఫ్ డాట్ కూడా లేదు ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ ఫ్లవర్ ఉంది హ్యాండ్లో, అది ఫ్లవర్తో పాటు ఇక్కడ లీఫ్ ఉండేది. నేను లీఫ్ మాత్రమే రిమూవ్ చేసినాను. ఫ్లవర్ కూడా మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. ఇది మీరు బ్రష్తో పాటు కూడా చేయొచ్చు, లేకుంటే ఇక్కడ పైన క్లిక్ ఆప్షన్ ఉంది, క్లిక్తో కూడా మీరు చేయొచ్చు. జస్ట్ క్లిక్ పెట్టుకొని ఇలా ఎక్కడ క్లిక్ చేస్తారో అక్కడ వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇమేజ్ మీద క్లిక్ చేసిన కంప్లీట్ ఇమేజ్ సెలెక్ట్ అయింది. లేదు మేము బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ప్రెజెంట్లీ ఇది వద్దు మాకి. ఓకే, మ్యాజిక్ ఎడిట్ అయ్యింది. మ్యాజిక్ ఎడిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఆప్షన్ ఇది కూడా ప్రో వర్షన్లో ఉంటుంది. జస్ట్ యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ మేము నార్మల్గా రిమూవ్ చేస్తాం కదా, అలా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంటే ఓన్లీ ఇమేజ్ మాత్రమే ఉంటుంది, మాకి బ్యాక్గ్రౌండ్ ఉండదు. కావాలంటే మీరు చేయొచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కలర్ ఉంది, దానికోసం అది కనపడడం లేదు. ఓకే, ఈ కలర్ నేను వైట్ చేసిన దానికోసం ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయినట్లు కనపడుతుంది. ఓకే, అదే తర్వాత ఎడిట్. సో బ్యాక్గ్రౌండ్ అదే ఉండనివ్వండి. నెక్స్ట్ మ్యాజిక్ ఎరేజర్. మ్యాజిక్ ఎరేజర్తో మీకు ఏది కావాలి అది ఇక్కడ నుంచి ఎరేజ్ చేయొచ్చు. సేమ్ యాజ్ మేము రీప్లేస్ చేసినాం కదా మ్యాజిక్ ఎడిట్, అలాగే ఇది కూడా పనిచేస్తుంది. జస్ట్ బ్రష్ చేసి డిలీట్ అని కొట్టేస్తే అది పోతుంది. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ టు వీడియో. సో ఇమేజ్ టు వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు స్మార్ట్, జస్ట్ జనరేట్ 5 సెకండ్ వీడియో అని పెడితే ఇది జనరేట్ అవుతుంది. మాకు కస్టమైజ్ కావాలంటే మీరు ఇక్కడ డిస్క్రైబ్ చేయొచ్చు. అంటే ద పర్సన్ వీవింగ్ ఎట్ ద కెమెరా అండ్ గివింగ్ ఏ స్మైల్ అని ఇవ్వచ్చు. లేకుంటే ఇది ఫ్లవర్, షీ ఈజ్ లిఫ్టింగ్ ద ఫ్లవర్ ఫ్రమ్ ద పాకెట్ అని మీరు ఇవ్వచ్చు. సో నేను జస్ట్ స్మార్ట్ అని చెప్తున్నా ఇక్కడ. చూడండి ఎంత మంచిగా వీడియో జనరేట్ అయింది, 5 సెకండ్ వీడియో. ఓకే, సో మీరు కస్టమైజ్ చేసుకుంటే అది కస్టమైజ్ కూడా చేస్తుంది. కస్టమ్ ఆప్షన్ ఉంది ఇక్కడ మీరు డిస్క్రైబ్ చేయొచ్చు ఎలా వీడియో కావాలని. ఓకే, సో నేను అగైన్ కంట్రోల్ Z చేస్తే మాకు ఇమేజ్ బ్యాక్ దొరుకుతుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ జనరేటర్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అయింది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ జనరేటర్. అంటే బ్యాక్గ్రౌండ్ మీకు ఎలా కావాలి అలా జనరేట్ కూడా మీరు చేసుకోవచ్చు. నేను ఒక ఆప్షన్ ఇస్తా ఇక్కడ. ఇట్ డిస్క్రైబ్ సీన్, మూడ్ అండ్ లైటింగ్ యు ఆర్ ఇమాజినింగ్. ఎలా మీకు బ్యాక్గ్రౌండ్ కావాలి, సన్సెట్ ఇన్ ద ఫారెస్ట్ అలా ఇవ్వచ్చు. ఓకే, జనరేట్. చూడండి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తుంది మీకు, రైట్? మీకు ఏది కావాలి అది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బాగా అనిపిస్తుంది అనుకుంటా నేను. ఓకే, ఇదైన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అగైన్ ఎడిట్ మీద క్లిక్ చేయండి. సో ఇవన్నీ ఆప్షన్స్ మేము చూసినాం ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ స్టైల్ మ్యాచ్. స్టైల్ మ్యాచ్ కోసం ఇది జస్ట్ యాజ్ ఏ ఫిల్టర్ లాగే పనిచేస్తుంది. కొంచెం స్టైల్ అంటే కంప్లీట్ మీరు చేంజ్ చేయొచ్చు. ఫోటో ఇది మీ ఫోటో అనుకోండి. సో ఇలా స్కెచ్ లాగా కావాలి. కొందరు ఇప్పుడు ఆన్లైన్లో చూస్తూ ఉంటారు, డైరెక్ట్ మేము మీ ఫోటో డ్రా చేసినట్లు చూపిస్తూ ఉంటారు. చూడొచ్చు ఇక్కడ ఎంత మంచిగా వచ్చిందని. సో ఇది యాక్చువల్లీ కొంచెం ఎన్లార్ చేయాలి, ఇలా కంప్లీట్ వస్తుంది మాకి. దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోండి అంటే కంప్లీట్ ఇమేజ్ మాకు వస్తుంది. చూడవచ్చు ఎంత బాగా ఇక్కడ అయింది. హ్యాండ్ కొంచెం రివర్స్ చూపిస్తుంది ఇక్కడ, అది మీరు ఇంకొకసారి ఇస్తే కరెక్ట్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ ఎడిట్లో వెళ్ళి ఇది స్కెచ్ అయింది. స్టైల్స్ అన్నీ మీరు ఒక్కొక్కటి ఇక్కడ యూజ్ చేసి మీరు చూడొచ్చు. అన్ని వేరే వేరే స్టైల్స్ ఉన్నాయి, అన్ని రియలిస్టిక్ కొంచెం ఉన్నాయి. ఇక్కడ క్లే ఆర్ట్, 3D ఉంది. స్టైల్ మ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్. సో ఫిల్టర్లో ఏం చేయాలంటే ఫిల్టర్ చూడండి ఇక్కడ న్యాచురల్ ఉంది. ఏ ఫిల్టర్ కావాలి మీరు దీనికి చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ వీడియో చేసేటప్పుడు, రీల్ చేసేటప్పుడు ఫిల్టర్స్ వాడుతూ ఉంటారు. సో అలాగే ఫిల్టర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఏ ఫిల్టర్ మీకు నచ్చుతుంది, ఈ ఫిల్టర్ నాకు బాగా అనిపిస్తుంది. సో ఇది నేను తీసుకున్నా. ఇంటెన్సిటీ మీకు ఎంత కావాలి అంత పెట్టుకోవచ్చు. ఓకే, ఇంత కరెక్ట్ ఉంది, రైట్? సో మీరు చూడాలి ఎలా మీకు బాగా అనిపిస్తుంది, ఎలా మీ మూడ్కి కరెక్ట్ ఉంటుంది, అలా మీరు తీసుకోవచ్చు. సో ఇప్పుడు యాప్స్ చూద్దాము. సో యాప్స్లో చాలా యాప్స్ ఉన్నాయి. ఇక్కడ అన్లిమిటెడ్ యాప్స్ సపోర్ట్ చేస్తుంది క్యాన్వా, ఎందుకంటే యాప్ నుంచి క్యాన్వాకి ఎర్నింగ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏ యాప్ కావాలి మీరు డైరెక్ట్గా సెర్చ్ చేయొచ్చు, అన్నీ వచ్చేస్తాయి. రీసెంట్లీ యూజ్డ్ యాప్లు ఉన్నాయి, ఇక్కడ రికమెండెడ్ యాప్స్ ఉన్నాయి. సో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి ఇమేజ్కి కలరైజ్ అని ఉంది, ఇది ఒకటి నేను చూస్తున్నా.
ఓకే, ఓపెన్, కలరైజ్ అండ్ రీప్లేస్. సో ఆల్రెడీ కలర్ ఉంది మా ఇమేజ్, దానికోసం ఇది పాసిబుల్ లేదని చెప్తుంది. మీరు బ్లాక్ అండ్ వైట్ ఫోటో అక్కడ ఇస్తే అది కలరైజ్ చేస్తుంది. సో ఇంకా ఏ యాప్స్ ఉన్నాయి చూద్దాము. ఫ్రేమ్ మేకర్ ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్, ఏఐ ఇమేజ్ జనరేటర్ ఉంది, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. వెక్టరిఫై చూద్దాం ఒకసారి. సో కన్వర్ట్ టు వెక్టర్స్. సో వెక్టర్ పిక్సెల్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎవరెవరు ఇమేజ్ జనరేట్ చేస్తారో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. సో వెక్టర్ ఇమేజ్ వేరే అండ్ పిక్సెలేట్ ఇమేజ్ వేరే. సో ఇప్పుడు ఈ ఇమేజ్ మేము వెక్టరిఫై చేస్తున్నాము, అంటే వెక్టర్స్లో కన్వర్ట్ అవుతుంది. ఎన్లార్జ్ చేసినప్పుడు కూడా మీకు ఒరిజినల్ ఇమేజే దొరుకుతుంది. ఓకేనా. సో ఈ వెక్టరిఫై ఇమేజ్ కిన మాకి కార్టూన్స్కి బాగా పనిచేస్తుంది. సో నేను దీన్ని వెక్టరిఫై రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ ఫోటో ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఫోటో ఎఫెక్ట్స్ కూడా మీరు పెట్టొచ్చు. ఇమేజ్ స్ప్లిటర్ ఉంది, ఇక్కడ మీకు ఇమేజ్ ఫ్లిట్ చేసి కావాలంటే ఒక ఇమేజ్ ఉంటుంది, స్ప్లిట్ అయ్యి చేస్తూ ఉంటారు ఫ్రేమ్, మీరు చూడొచ్చు. సో ఇవన్నీ యాప్స్ మీరు ట్రై అండ్ ఎర్రర్ చేయండి. చాలా అన్లిమిటెడ్ యాప్స్ ఉన్నాయి, అన్నీ ఒకే వీడియోలో కంప్లీట్ అవ్వవు. నెక్స్ట్ ఇది షాడో, ఇది చాలా ఇంపార్టెంట్. షాడో మీరు ఎలా షాడో కావాలి అలా ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో దీనికి అది అప్లై అవ్వదు. నేను ఇంకొక పేజ్ ఇక్కడ యాడ్ చేసుకుంటా. సో ఇది ఫ్లవర్ నేను తీసుకుంటున్నా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేరే కలర్ తీసుకుంటే మాకి కనపడుతుంది మేము షాడో ఎలా పెడుతున్నామని. ఓకే, సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని నేను ఎడిట్లో వెళ్ళి షాడోస్ మీద వెళ్దాం. ఓకే, షాడోస్లో ఇది గ్లో ఎఫెక్ట్ తీసుకుంటున్నా. సో గ్లో ఎఫెక్ట్లో బ్లాక్ కలర్ ఉంది, మీరు దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తే కనపడుతుంది. చూడొచ్చు మీరు ఎంత బాగా కనపడుతుంది. బ్లర్ అమౌంట్ మీరు ఎక్కువ తక్కువ ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, అదే తర్వాత ఇంటెన్సిటీ కంప్లీట్ పెడితే ఇలా డార్క్ ఉంటుంది, కొంచెం పెడితే ఇలా గ్రే కలర్ ఉంటుంది. అండ్ డ్రాప్ షాడో ఉంది ఇక్కడ, అంటే ఒక యాంగిల్లో డ్రాప్ ఉంది. యాంగిల్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఎంత కావాలో అంత. డిస్టెన్స్ కూడా మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే అవుట్లైన్ అంటే కంప్లీట్ రౌండ్లో వస్తుంది మాకి, సైజ్ ఎక్కువ తక్కువ మీరు ఇలా చేసుకోవచ్చు. మీరు చాలా థంబ్నెయిల్స్లో చూస్తూ ఉంటారు, ఇలా అవుట్లైన్ షాడో ఉంటుంది, అంటే ఒక ఫేస్ ఉంటుంది, ఒక పర్సన్కి ఇలా అవుట్లైన్ ఇచ్చి ఉంటారు. అవుట్లైన్ వైట్ చేసి వైట్ కలర్ తీసుకుంటారు అండ్ ఇంటెన్సిటీ కొంచెం తక్కువ పెడతారు. సో అది అవుతుంది. అదే తర్వాత బ్యాక్ డ్రాప్ ఉంది, ఇక్కడ బ్యాక్ డ్రాప్ మీరు షాడో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఎలిమెంట్కి, ఒక ఐటమ్కి షాడో కావాలంటే ఈజీగా మీరు ఇక్కడ షాడో చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాలి మీరు. ట్రై చేసేది ఎక్కడంటే అడ్జస్ట్లో ఎలా మీరు కలరింగ్ చేసుకుంటారు, బ్రైట్నెస్ అవన్నీ, అది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాక్టీస్ చేయాలి. అదైన తర్వాత ఇంకొకటి ట్రై చేయాల్సిందంటే ఫిల్టర్స్ అండ్ స్టైల్ మ్యాచ్. ఏది మీకు కావాలో అది మీరు ట్రై చేయాలి. చూడండి ఇక్కడ కూల్ ఫిల్టర్ ఎంత బాగుంది, ఇది అప్లై చేస్తే కలరే చేంజ్ అయిపోయింది ఫ్లవర్ది కంప్లీట్. సో ఫ్లవర్కి ఈజీ కనపడుతుంది ఎలా మీకు ఫిల్టర్స్ వస్తాయని ఇక్కడ. సో మీ ఇమేజ్ కంప్లీట్ పోస్టర్ రెడీ మీరు ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీలో. ఓకే, కంప్లీట్ చూడండి ఎంత కన్వర్ట్ అయిపోయింది ఇమేజ్ కంప్లీట్గా. సో ఇక్కడ ఏదైనా ఇమేజ్ ఫోటోషాప్ అవసరం లేదు మీకు, కంప్లీట్ ఎడిటింగ్ మీరు క్యాన్వాలోనే చేయొచ్చు, అది కూడా ఫ్రీలో. సో కొన్ని ఆప్షన్స్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అండ్ బ్యాక్గ్రౌండ్ జనరేటర్, మ్యాజిక్ ఎడిట్, ఇది వదిలితే అవన్నీ రిమైనింగ్ అన్ని ఫ్రీలో అవైలబుల్ ఉన్నాయి. యాప్స్లో కూడా కొన్ని ఫ్రీలో మీకు అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇంత ఎనఫ్ మీకు ఇమేజ్ ఎడిటింగ్ చేయడానికి. ఒక ప్రొఫెషనల్గా ఇమేజ్ ఎడిట్ చేయాలంటే ఇన్ని ఆప్షన్స్ ఈజ్ ఎనఫ్. సో ఏదైనా ఇమేజ్లో ఉన్న ఎలిమెంట్స్ కూడా మీరు ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. మేము లాస్ట్లో మ్యాజిక్ లేయర్స్ చూద్దాం అనుకున్నాము. సో ఇప్పుడు దీన్ని కొంచెం స్మాల్ చేస్తున్నా నేను. సో ఇప్పుడు ఎడిట్లో వెళ్ళి ఇక్కడ మ్యాజిక్ లేయర్స్. సో మ్యాజిక్ లేయర్స్ అంటే ఈ ఇమేజ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సపరేట్గా ఇస్తుంది. అది మీరు యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ కూడా చేసుకోవచ్చు అండ్ పొజిషన్ కూడా మారచ్చు. చూద్దాము. చూడండి ఇక్కడ ఒక ఫోటో ఉంది అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అవన్నీ మేము యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఫోటోకి అటాచ్ వచ్చింది, కానీ ఇక్కడ మ్యాజిక్ లేయర్తో ఇది లేయర్స్ చేసి ఇచ్చింది మాకి. ఓకే, ఇంకా వేరే ఇమేజ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. యాడ్ పేస్ట్ చేసుకుందాం ఇక్కడ. సో అప్లోడ్స్లో నాకు ఒక ఇమేజ్ ఉంది. సో ఈ ఇమేజ్ మేము ఏఐ జనరేటెడ్ ఇమేజ్. ఓకే, సో దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేసుకుంటున్నాను నేను. రైట్, ఇప్పుడు ఇది ఫస్ట్ పొజిషన్ చేసుకుందాం. ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఒకటి ఇమేజ్ ఉంది, ఒకటి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, సో ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకొని ఎడిట్లో వెళ్ళి ఇక్కడ మ్యాజిక్ లేయర్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మేము దీన్ని చూద్దాము.
చూడండి, ఇది ఒకటే ఫోటో మాకి ఉండేది. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఫోటోలు వచ్చినాయి? 1, 2 అన్ని సపరేట్ వచ్చినాయి. మీరు చూడొచ్చు, ఇన్ని లేయర్స్ లో మాకి ఇక్కడ చేసి ఇచ్చింది, రైట్? ఓకే, సో ఇంకొకటి దీంట్లో ట్రై చేద్దాం మేము. ఇంకొక పేజ్ తీసుకొని, సో ఈ ఇమేజ్ ఉంది కదా, ఇది నేను ఈ పేజ్ మీద పెట్టి కొంచెం ఎన్లార్జ్ చేసుకుంటున్నా. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మేము మ్యాజిక్ లేయర్ అప్లై చేసి చూద్దాం. చూడండి, అన్ని బటర్ఫ్లై అండ్ ఎలిఫెంట్ అన్ని సపరేట్ గా చేసింది. ఇంత మంచిగా మీకు ఎక్కడ దొరుకుతుంది? ఏ యాప్ లో ఇలా మీకు చేసిస్తుంది మీరు చెప్పండి. సో క్యాన్వా యాప్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్. ఏదైనా ఇమేజ్ మీరు జనరేట్ చేసుకుంటే, దాంట్లో ఏదైనా మీరు చేంజ్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ యాప్ అండి. సో ఇక్కడ చూడండి, అన్ని బటర్ఫ్లై మీరు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. దీని బటర్ఫ్లై కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్లీ అన్ని బ్లూ ఉన్నాయి, ఇది నేను చేంజ్ చేస్తున్నా. దీనికి గ్రీన్ ఇస్తున్నా నేను. రెడ్ తీసుకుందాం. ఓకే, సో ఇదొకటి నేను రెడ్ ఇస్తున్నా. చూడండి ఎంత కలర్ఫుల్ గా కనపడుతుంది ఇప్పుడు ఇది. సో ఇలా మీరు ఒక జనరేట్ చేసిన ఇమేజ్ ని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి, ఇది ఏఐ జనరేటెడ్ ఇమేజ్. సో దాన్ని మేము క్యాన్వాలో తీసుకొని వచ్చినాము. అయిన తర్వాత వీఆర్ అగైన్ ఎడిటింగ్ ఏఐ జనరేటెడ్ ఇమేజ్. సో ఇది క్యాన్వాలోనే పాసిబుల్ ఉంది. ఏఐలో మరి మేము ప్రాంప్ట్ ఇస్తే అది ఇంకొకటి ఏదో మిస్టేక్ చేస్తుంది. సో ఇక్కడ మీకు ఎలా కావాలి అలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. దానికి దీన్ని అందరూ నేర్చుకోవాల్సింది. ఎంత ఏఐ వస్తే కూడా మీరు ఇక్కడ అన్ని ఎడిటింగ్స్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే 80% పీపుల్ అన్సబ్స్క్రైబ్డ్ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం మోటివేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.